ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న పీవీఆర్ టీవీ9 న్యూస్ కు స్వాగతం. బెజ్జాల ఎస్సీ కాలనీ వాసులం. మాకు గత 2 సంవత్సరాల నుంచి మన 4-వే రోడ్ పడ్డదని చెప్పి అన్నాక 2 సంవత్సరాల నుంచి మెల్లమెల్ల నడుస్తుందని చెప్పి సరే మెల్లమెల్లగా అని చెప్పి అనే వరకు మేము సరే అని చదువుకొని సప్లేకున్నాం. ఓవర్లోడ్ తోటి మళ్ళీ ఈ మధ్యలో ఈ నెల 2 నెలల మధ్యలో ఓవర్లోడ్ తోటి బాగా టిప్పర్లు వచ్చి మాకు డిస్టర్బెన్సు, పిల్లలకు మాకు మన ఇది దుమ్ముకు మాకు వశం అవుతలేదు. మా రోడ్ అంతా డ్యామేజ్ అయింది. మాకు ఇబ్బంది బాగున్నది. ఎస్సీ కాలనీ నుంచి మేము ఇటు నుంచి బయటికి పోవడానికి, మెయిన్ రోడ్ పోవడానికి మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. దీనికి తక్షణమే గవర్నమెంట్ దీనికి న్యాయం చేసి మాకు తగిన చర్యలు తీసుకొని దీనికి కట్టిన అధికారులు ఎవరున్నారో, లేకపోతే దీనికి సంబంధించిన కాంట్రాక్టులు ఎవరున్నారో, దీనికి సంబంధించిన వెనుక ముందు ఎవరున్నారో మాకు తెలియదు. ఇప్పటి వరకు మేము ఎవరిని ఆశించలేదు, ఎవరినేం చేయలేదు. మా రోడ్ అయితే మొత్తం టోటల్ డ్యామేజ్ అయింది. మేము ఇప్పుడు ఆపత్తికి సంపత్తికి మేము హాస్పిటల్ పోవడానికి, అటు ఇటు పోవడానికి, మాకు వెనుక ముందు పోవడానికి, బండి కోసం ఇట్లా మామూలుగా 2-వీలర్ బండి కోసం పోవడానికి ఫుల్ డస్ట్ అవుతుంది. మాకు మా రోడ్డు మాకు నడవట్లేదు. మొత్తం టోటల్ డ్యామేజ్ అయింది. ఏమైనా ఉంటే మీరు తక్షణ న్యాయం మీరు చేసి తగిన చర్యలు మీరు తీసుకోవాలని అధికారులకు మరియు ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఓకే. భూములు పోయినా మంచిదే, పర్వాలేదు, అది ఎప్పై రోడ్ అవుతుంది అనుకున్నాము. కానీ డాంబర్ రోడ్ను చెడగొట్టి ఇట్లా చేస్తారని మాకు తెలియదు. మాకు పోవటానికి ఇబ్బందులు బాగున్నాయి. మేము పానాలు మంచిగా లేకుంటే మాకు ఆంబులెన్స్ కూడా రోడ్డుకి వస్తుంది. మేము పోవటానికి తిప్పలు బాగున్నది. ఆటో కూడా వస్తలేదు. మేము ఏం చేసుడు, ఎట్లా చేసుడు? మేము మాకు మాత్రం ఎట్టున్న రోడ్ అట్లా కావాలి. ఆటో అయినా వస్తలేదు. మాకు బాగా తిప్పలు అవుతుంది, ఇబ్బంది అవుతుంది. ఇది ఒక్క రోడ్డు, ఈ ఒక్క రోడ్డుకి ఈ టిప్పర్లు నడిచి మాకు దుమ్ముకు తట్టుకుంటలేము. ఇంద్రంత దుమ్మే, నీళ్లు కొడతలేరు, ఏది చేస్తలేరు. మా రోడ్డు మాత్రం మాకు మంచిగా ఎట్లుండనో అట్లా చేయాలి. మాకు ఇబ్బందులు బాగున్నాయి. మేము ఊరికి అంటిలేము, పల్లెకి అంటిలేము, నడి మధ్యాహ్నం ఉన్నాము. మేము అక్కడ బతిమలాడుకొని అయ్యా మాకు రోడ్డు కావాలని మేము 2-3 ఏళ్ళు బతిమలాడితే మాకు రోడ్డు చేసిండు. మరి ఇప్పుడు మాకు ఎవరు చేయాలి రోడ్డు? మీరే చెప్పాలి. ఎటన్నా ఊరికి పోదాము, ఆపదకి జ్వరం వచ్చినా ఎడికన్నా పోదామంటే ఆటో రమ్మంటే ఆటో వస్తలేదు. మీ రోడ్డు మంచిగా లేదు, మేము రామని అంటాను. ఈ మాకు 2 సంవత్సరాల కింద మాకు దుమ్మంటకుంటే మంచిగా మేము చక్కగా డాంబర్ రోడ్ వచ్చింది. మేము రప్పించుకున్నాం. మళ్ళీ ఇప్పుడు మాకు డాంబర్ రోడ్ మాకు కావాలి. అదే నిర్ణయం. మాకు బాగా ఇబ్బందులు బాగా కలుగుతున్నాయి. ఆంబులెన్స్ రమ్మంటే ఆంబులెన్స్ వస్తలేదు. ఆటో అయినా గడ్డే బాబిడ్డ అంటే అయినా వస్తలేడు. ఆటోలు కూడా ఎవరు దొరుకుతలేరు. మాకు పోవటానికి బాగా ఇబ్బంది ఉన్నది. అది దొరుకుకొని పోతే మాకేం లేదు. మరి మేము ఎటు ఒకటే ఎటు వస్తాడు. మాకు బండ్లు కూడా వెళ్తలేవు, నడచడానికి నడవత్తలేదు. మరి మాకు బాగా ఇబ్బంది అవుతుంది. మీరు ఏమి పరిష్కారం చేస్తారో చెయ్యండి. సర్కారు ఇబ్బంది బాగున్నది. మాకు పరిష్కారం చేయాలి. మాకు రోడ్ రావాలి, మాకు డాంబర్ రోడ్ పోయాలి. మాకు మళ్ళా ఈ దుమ్ము ఆ రోడ్